నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఏమంటారు, ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళది? కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పేసి అంటుంది కదా, ఆ గెలుపు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకసారి తను అడిగి మనం తెలుసుకుందాం. ఎలాంటి హామీలు ఇస్తున్నారు సార్? ఎలా గెలవబోతున్నారు సార్ ఇప్పుడు? తప్పకుండా అండి, ప్రజల యొక్క ఆశీర్వాదం ఏదైతుందో మేము చేసిన 20 నెలల యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల మధ్య ఉన్నటువంటి మా పనితీరు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టం ఉన్న ఆర్థికంగా ఎంత భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి ఇలా ప్రజల పక్షాన్ని నిలబడి పేదవాళ్ళకి సంబంధించిన సన్నబియ్యం ఇవ్వడం కానీ, రేషన్ కార్డు ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఈరోజు 2014 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. ఈరోజు కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఒక నిధులు రావడం కానీ, గత 10 సంవత్సరాల పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు కానీ, బస్తీలు కానీ, పేద ప్రజానికానికి ముట్టడు ఒక నీడ అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కూడా ఆలోచన చేయనటువంటి దుస్థితిలో కూడా ప్రభుత్వం పరిపాలించింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే 3 సంవత్సరాలు మా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, మా ప్రాంతం అన్ని విధాలా కూడా మా స్లమ్ ఏరియాలు కానీ, మా బస్తీలు కానీ అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారం ఇంకా 3 సంవత్సరాలు పరిపాలిస్తారు. అవకాశం ఇచ్చి చూద్దాము. స్థానికుడు నవీన్ యాదవ్ ఒక యువకుడు 2 సార్లు ఓడిపోయి కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. విద్యావేత్త, ప్రజలకు అందుబాటులో ఉంటాడనే విషయం కొద్ది కూడా ప్రజలందరూ మా వైపు చూస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ జూబ్లీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్న నమ్మకంతో మీకు గత 15 రోజులకెళ్ళి ప్రచారంలో ఉన్న అంశాన్ని బట్టి మీకు చెప్తున్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి సార్. నవీన్ యాదవ్ వస్తే ఇంకా హత్యలు జరుగుతాయి. జూబ్లీ హిల్స్ మొత్తం రౌడీలే వెళ్తారని చెప్పేసి కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడు అలాంటి గత 10 సంవత్సరాల లోపల వాళ్ళు పరిపాలించిన లోపల జరిగినటువంటి ఏదైతే ఈ హైదరాబాద్ నగరంలో చేసిన అరచకలు అంతా ఇంత కాదు. అసలు వారు ఒక మంత్రి గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ మంత్రి బయటికి వెళ్తే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్నిటి కూడా హౌస్ అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళతో అణిచివేసే ధోరణితో రాజ్యాన్ని నడిపించారు. వాళ్ళు చెప్తే ఎట్లా? ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు? మంచి ఉండదు, చాలా పాజిటివ్, మంచిగా గెలుస్తాం అంతే. ఇప్పుడు మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే అన్ని ఓటు వస్తాయి. మైనారిటీ, హిందూ అన్ని ఓటు వస్తాయి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చాలా పాజిటివ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏదైతే సన్నబియ్యం స్కీమ్ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుల స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా జూబ్లీస్ ప్రాంతంలో చాలామందికి దీంతో లబ్ధి పొందారు. దాంతోపాటు 200% ఫ్రీ కరెంట్ కూడా చాలామందికి దీంతో అడ్వాంటేజ్ అయింది. వాళ్ళందరూ కూడా జూబ్లీస్ ఓటర్స్ అందరూ కూడా ఒక మైండ్ సెట్ చేసుకొని ఉన్నారు. రాబోయే 11 తారీఖు నాడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటేసి భారీ మెడతో గెలిపేయడం సిద్ధంగా ఉన్నారు. సారీ, సీఎం రేవంత్ రెడ్డికి గెలవలేకనే కిషన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని గెలవాలంటున్నారు. కిషన్ రెడ్డి ఒక వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గంగా జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతుంది. కనీసం ఎక్కడైనా కనిపిస్తున్నారా ఆయన? ఎక్కడున్నాడో, అసలు ఆయన ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తలేదు. వాళ్ళ నాయకులు ఎక్కడున్నారు? అసలు బీజేపీ డిపాజిట్ దక్కదని కూడా చెప్తున్నాను.